ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం మన నినాదం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు కలిసి వసుదైక కుటుంబంలా మన దేశంలో నెలకొని ఉన్నాయి. ఈ దేశానికి దాదాపు 1700 కిలోమీటర్ల సరిహద్దు కల దేశం బర్మా అంటే మయన్మార్. మయన్మార్లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ సప్రెస్ అవుతూనే ఉంది. కొత్తగా ఈ మధ్య ఫిబ్రవరి 1 నుంచి ఊగిసలాడుతున్న ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా పడిపోయింది. ఆ ప్రభుత్వ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసి మరీ మిలిటరీ జుంతా ఉక్కు పాదంతో వ్యతిరేకతని తొక్కేస్తోంది. వస్తున్న వార్తల ప్రకారం ఈ నెలలోనే దాదాపు 500 మంది పిల్లలు, ముసలివాళ్ళు, మహిళలతో సహా మిలిటరీ యాక్షన్స్లో చనిపోవడం జరిగిందంట. ఇంత భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన. మొన్న ఈ మధ్య వరకు పెద్ద సమస్య ప్రతిరోజు పేపర్లో వస్తుంది. ఆ సమస్య ఇంకా ఎండ్ అవ్వలేదు, రోహింగ్యా సమస్య. ఇప్పుడేమో మయన్మార్లో మిలిటరీ జుంతా. భారతదేశం 2 రోజుల క్రితం మయన్మార్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ డే రోజు మిలిటరీ పెరేడ్లో భారతదేశం కూడా అటెండ్ అయిందని, అలా అటెండ్ కాకుండా ఉండాల్సిందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే 3 రోజుల క్రితం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మయన్మార్లో డెమోక్రసీ పునరుద్ధరణ కోసం భారతదేశం స్ట్రాంగ్గా నిలబడి ఉంది. మయన్మార్లో హింస నశించాలి, అక్కడ పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి, అంతేకాదు సివిలియన్ క్యాజువాలిటీస్ ఇమీడియట్గా ఆపాలి అని చెప్పి మన ఎంఈఏ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. థ్రెట్ టు డెమోక్రసీ ఎనీవేర్ ఈజ్ అ థ్రెట్ టు సెక్యూరిటీ ఎవ్రీవేర్. ప్రజాస్వామ్యం ఎక్కడ ఇబ్బంది పడినా, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కాలు రాసినా దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని దేశాల మీద ఉంటుంది. అన్ని ప్రజాస్వామ్య దేశాల మీద, ముఖ్యంగా సరిహద్దు దేశాల మీద. సో దీనికి సంబంధించి 2-3 అంశాలు న్యూస్లో ఉన్నాయి. ఈ మయన్మార్లో మిలిటరీ జుంతా వాళ్ళ దాడులు తట్టుకోలేక, వాళ్ళ యొక్క హింసలు తట్టుకోలేక కొంతమంది పొరుగునే ఉన్న భారతదేశానికి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మిజోరాం రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళు చాలామంది చిన్ ఎథ్నిక్ కమ్యూనిటీ. ఈ చిన్ ఎథ్నిక్ కమ్యూనిటీ వాళ్ళు మిజోతో వీళ్ళతో ఎప్పటి నుంచో చాలా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. మిజోస్తో, కూకీస్తో కూడా చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉన్న గ్రూప్ చిన్ ఎథ్నిక్ గ్రూప్. అయితే మిజో స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, మనం అని ఈవెన్ ఆ స్టేట్ సీఎం కూడా కొంత సింపథెటిక్గా ఉందాము ఈ చిన్ ఎథ్నిక్ గ్రూప్ మీద. అయితే నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. జాతి యొక్క ప్రాధాన్యత, జాతి యొక్క ప్రయోజనం. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ చిన్ కమ్యూనిటీని, చిన్న అంటే చిన్నని కాదు, మయన్మార్ నుంచి ఇలా వలస వచ్చేసేసి మిజోలో తలదాచుకున్న వాళ్ళని పూర్తి స్థాయిలో 100% మనం ఎస్ఎల్ఎం ఇవ్వలేము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యోచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ భారత్, మయన్మార్ దేశాల మధ్య అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యన జరిగిన బిమ్స్టెక్ మినిస్టరియల్ మీటింగ్లో కూడా మయన్మార్, భారత్ అందరూ పాల్గొన్నారు. శ్రీలంక దాన్ని లీడ్ చేసింది. సో మనం బిమ్స్టెక్లో ఉన్నాం. మయన్మార్ భారతదేశానికి గేట్వే లుక్ ఈస్ట్ పాలసీకి లేదా యాక్ట్ ఈస్ట్ పాలసీకి. లుక్ ఈస్ట్ పాలసీ అయినా యాక్ట్ ఈస్ట్ పాలసీ అయినా ఒకటే. మనకి ఆసియాన్ దేశాలతో సరిహద్దు గల దేశం మయన్మార్. ఈ దేశంలో ప్రజాస్వామ్యం భారతదేశానికి ఎంతైనా అవసరం. కాకపోతే ఇక్కడ చైనా ఫ్యాక్టర్ అని ఒకటి ఉంది. మయన్మార్లో ఉన్న మిలిటరీ జుంతాకి చైనాకి దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో ఇండియా కొంత ప్రాగ్మాటిక్ అప్రోచ్, బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోక తప్పట్లేదు. సో ఏదేమైనప్పటికీ 2-3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. భారత్, బర్మా స్నేహం ఈ రోజుది కాదు. అదేవిధంగా భారతదేశం ఎప్పుడు కూడా డెమోక్రసీకి దూరం జరగలేదు. చుట్టుపక్కల ప్రతి దేశంలో డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అవ్వాలనే భారతదేశం కోరుకుంటుంది. మయన్మార్లో స్టెబిలిటీ ఉంటే భారతదేశం చాలా మంచిది. ఎందుకంటే మనకి చాలా కనెక్టివిటీ మయన్మార్ నుంచి ఉంది. ముఖ్యంగా మన ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మనకి మయన్మార్తో చక్కటి స్నేహం ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, చైనా ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని, గ్లోబల్ రియాలిటీస్ దృష్టిలో పెట్టుకుని మయన్మార్తో ఆచితూచి స్పందిస్తోంది భారతదేశం. దేశం ఏది చేసినా జాతి ప్రయోజనమనే మనం అర్థం చేసుకోవాలి.